హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ అంబ్రెల్లా ఎలా కట్ చేశాను అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి 44 సైజ్ మనకి. వీళ్ళు ఇలాగా శారీ అనేది ఇచ్చారు మనకి. చూసారు కదా, ఈ శారీ అండి. ఈ శారీని మనము అంబ్రెల్లా అంటే షార్ట్ అండి, ఇది మోకాలు వరకు వస్తుంది. షార్ట్ సైజు అంబ్రెల్లా డ్రెస్ అనేది స్టిచ్ చేయాలి. దీనికోసం అయితే నేను 4 మీటర్స్ అనేది ఇలాగ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అయితే వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా నేను బాడీ మీద నుంచే తీసుకున్నాను మెజర్మెంట్స్. దీనికి ఎంత కలుపుకోవాలి మనము ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇలాగ మనము లైనింగ్ అనేది ఫస్ట్ 1.5 మీటర్ తీసుకోవాలి కట్ చేసుకొని. ఎందుకంటే ఇది హ్యాండ్స్కి బాడీ పార్ట్కినండి. పెద్ద సైజ్ కదా, 1.5 మీటర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను నేను. దీన్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది 2 లేయర్స్ వచ్చేలాగా ఎలా వేసానో చూసారు కదా. ఫోల్డింగ్ అనేది 2 ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఇలాగ వేసుకొని పిన్ అనేది పెట్టుకోండి కదలకుండా. ఇప్పుడు వీళ్ళ బాడీ వచ్చేసి పొడవు మొత్తం టోటల్ బాడీ పొడవు వచ్చేసి 15 అండి. దానికి 1 ఇంచ్ ఖర్చుకి కలుపుకోవాలి మనం. ఇలా కలుపుకున్నామంటే 16 ఇంచులు వస్తుంది కదా. ఈ 16 ఇంచులు అనేది మనము ఇక్కడ పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాము. పైనుంచి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ కూడా చేసుకోండి, క్రాస్ అనేది వెళ్లకుండా ఉంటుంది మనకి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఈ పొడవు ఇలా మార్క్ చేసుకున్నాం కదా. అయితే వీళ్ళది 44 సైజ్ కదా. దీనికి మనము షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. నార్మల్గా అయితే 6 తీసుకుంటాం కదా, వీళ్ళకి 6.5 తీసుకోవాలి. అప్పుడే పట్టినట్టు ఉండకుండా ఉంటుంది. నేనైతే వీళ్ళ షోల్డర్ కోసం 6.5 తీసుకుంటున్నాను. అదే 6.5ని ఇలాగ కొంచెం దూరం కూడా ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. అయితే వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి 7.5 పెడుతున్నాను. ఇది మనకి సరిపోతుంది లేదు అనేది మనం చంక రౌండ్ అనేది కొలుచుకున్నాక సరిపోతే అప్పుడు ఇదే ఉంచుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రజెంట్ 7.5 పెట్టుకుంటున్నానండి. ఇలాగ 7.5 దగ్గర మళ్ళీ ఇటు సైడ్ నుంచి 6.5కి ఒక మార్కింగ్ చేసుకోండి, క్రాస్ అనేది వెళ్లకుండా ఉంటుంది. ఇలాగ మళ్ళీ పైనుంచి ఇక్కడ 7.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఈ 2 మార్కింగ్స్ని మనం స్కేల్తో డ్రా చేసుకున్నామంటే క్రాస్లు అనేది వెళ్లకుండా ఉంటుంది. మనం చంక రౌండ్ తీసేటప్పుడు క్రాస్ అనేది వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా నెక్ విడ్త్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన 3.5 ఇంచులు వచ్చేసి మనము షోల్డర్ కోసం ఉంటుందండి, కరెక్ట్గా సరిపోతుంది. అలానే ఇది 44 సైజ్ కదా, దీనికి మనము 2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎందుకు అంటే మనం బాడీ మీద తీసుకున్నాం కదా, దీనికి మనం 2 ఇంచులు లూజ్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇలాగ 2 ఇంచులు తీసుకున్నామంటే మనకి 46 అయింది కదా. ఈ 46ని ఇలాగా 4 భాగాలు చేసుకోవాలి టేప్తో. కొత్త వారికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాగ టేప్తో తీసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 4వ భాగం వచ్చేసి మనకి 11.5 వచ్చింది కదా. ఈ 11.5ని నేను చూపిస్తున్నట్టు ఇక్కడ మనం ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ అండి, కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా తీసుకుంటే. అలానే వీళ్ళ వేస్ట్ రౌండ్ వచ్చేసి 42. ఈ 42కి కూడా మనం 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా తీసుకోవాలి, అప్పుడు 44 అవుతుంది కదా. ఈ 44ని కూడా మనం ఇలాగ 4 భాగాలు చేసుకోవాలండి. ఇప్పుడు 4వ భాగాన్ని మనము కింద వేస్ట్ కోసం మార్క్ చేసుకుంటాము నడుము దగ్గర. చూసారు కదా, ఇలాగ 11 ఇంచులు అనేది వచ్చింది. దీన్ని ఇక్కడ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. అలానే నేను ఈ డ్రెస్కి అయితే డాట్ వేయాలనుకుంటున్నాను, దానికోసం 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ డాట్ వేయక్కర్లేదు అనుకుంటే 1 ఇంచ్ మార్క్ చేసుకునే అవసరం లేదు. పైన కూడా చెస్ట్ దగ్గర 2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నాను నేను ఎక్స్ట్రా. ఈ 2 మార్కింగ్స్ని ఇలాగ డ్రా చేసుకోండి. మనకి క్రాస్గా ఇలాగా వచ్చింది కదా, మనం డాట్కి పెట్టుకోలేదు అంటే ఈక్వల్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ నుంచి చంక రౌండ్ తీయడం కోసం 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్కి. కొత్త వారికి రౌండ్ తీయడం రాదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ కరువు స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్, అలానే బాక్స్ గీసాం కదా, ఈ బాక్స్లో ఇలాగ 3 మార్కింగ్లు కలిసేలా చూసుకొని మనము ఇలా డ్రా చేసామంటే చాలా ఈజీగా మనకి ఆమ్ రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ డ్రా చేసుకోవాలి. వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి చూసారు కదా 21 అండి. ఈ 21ని ఇలాగా 2 భాగాలు చేసుకోవాలి. 10.5 వచ్చింది కదా, ఈ 10.5 అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి మార్క్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి మనము 10.5 అనేది వచ్చిందా లేదా చూసుకోవాలండి.
ఇలాగ నేను చూపిస్తున్నట్టు నిదానంగా టేప్‌ని కదుపుతూ ఇలాగ రౌండ్ షేప్‌లో ఇలా చూసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలాగా. నాకైతే ఒక పావించి ఎక్కువ వచ్చిందండి. పర్వాలేదు. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కదా! ఈ మాత్రం లూజ్ ఉండాలి వీళ్ళకి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి మనం డాట్ వేసుకుందాం అనుకున్నాం కదా! దానికోసం 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అటొక హాఫ్ ఇంచు, ఇటొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి. అలానే పైకి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇలాగ 4 ఇంచుల దగ్గర పొడవనేది పెట్టుకొని ఈ 2 హాఫ్ ఇంచులు ఇలాగ కలుపుకోవాలి స్కేల్‌తో. ఇలా వేసుకున్నామంటే డాట్ అనేది సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి. అయితే వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ½ తీసుకుంటున్నాను ఇక్కడ. వీళ్ళు కొంచెం కిందకే పెట్టమన్నారు నెక్ అనేది. దానికోసం నేను 7 ½ తీసుకుంటున్నాను. ఈ సైజు వాళ్ళకి నెక్ కిందకు ఉంటేనే బాగుంటుంది. అలానే 3 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకుని ఇలాగ బాక్స్ అనేది డ్రా చేసుకోండి స్కేల్‌తో. ఇప్పుడు మీరు రౌండ్ నెక్ పెట్టుకోవాలన్నా, ఏ నెక్ పెట్టాలన్నా ఇందులో ఇలాగ మార్క్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నెక్ అనేది వేరే పెడదాం అనుకుంటున్నాను. మీకు చూపించడం కోసమే రౌండ్ మార్క్ చేశాను. అయితే నేను బక్రం మీద కట్ చేసుకుంటానండి మోడల్ అనేది. ఇప్పుడొచ్చేసి ఈ చివర మనం క్రాస్ అనేది అంబ్రెల్లా డ్రెస్ కదా! దీనికోసం ఇలాగ మనము ఒక 3/4 ఇంచుకి అనేది మార్క్ చేసుకొని, ఇలాగ ఈ డాట్ దగ్గర నుంచి ఈ క్రాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అంబ్రెల్లా కదండీ! అంబ్రెల్లాకి ఎప్పుడు కూడా మనం క్రాస్ అనేది తీసుకోవాలి ఈ చివర. లేదంటే కిందకి వేలబడినట్టు వస్తుంది మనకి కుట్టేసిన తర్వాత. అలానే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఈ సైజు వాళ్ళకి నేను చూపిస్తున్నట్టు ఇలాగ చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఇలాగ కర్వ్ అనేది తీశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి చెస్ట్ అనేది బాగా రౌండ్‌గా వచ్చినట్టు లుక్ బాగుంటుంది. ఇలాగ ఇక్కడ అనేది కొంచెం రౌండ్ తీసుకోండి. చూస్తున్నారు కదా! ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి పెద్ద సైజు వాళ్ళకి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగా మార్క్ చేసుకున్నామో అలాగా బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇలాగ కట్ చేసేసుకొని 2 కూడా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనం చిన్న కర్వ్ ఇచ్చాం కదా! ఆ కర్వ్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనము టక్స్ అనేది పెట్టుకోవాలి ఖర్చుల దగ్గర అలానే డాట్ దగ్గర కూడా. ఇప్పుడు దేనికది విడదీసేసుకోండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలి మనం. దీనికోసం ఇలాగ మళ్ళీ పిన్స్ అనేది పెట్టుకోండి కదలకుండా. ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌లో. ఇలాగ ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలాగ లోతు తీసుకున్నారంటే సరిపోతుంది. దీని నెక్ అయితే నేను బకరం మీద కట్ చేసి స్టిచ్చింగ్‌లో చూపిస్తానండి అది. చూసారు కదా! ఇక్కడైతే కట్ చేయట్లేదు అందుకే. అలానే బ్యాక్ పార్ట్‌కి కూడా మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి మార్క్ చేసిన విధంగా లోతు అనేది తీసేసుకుంటున్నాను. చూసారు కదా! ఇది వచ్చేసి 7 ½ పెట్టాను కదా! ఇది రాసుకున్నానండి. ఎందుకంటే బకరం మీద కట్ చేయడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా మనము కట్ చేసుకుందాము బ్యాక్ సైడ్. బ్యాక్ వచ్చేసి కూడా మనకి కొంచెం కిందకే పెట్టమన్నారు వీళ్ళు. దీనికోసం ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే కిందకొచ్చేసి 8 పెట్టుకోవచ్చు. 8 ½ కూడా పెట్టుకోవచ్చండి. బానే ఉంటుంది జారవు భుజాలనేది. అలానే నెక్ విడ్త్ ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకొని బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఈ బాక్స్‌లో మనం రౌండ్ తీసుకున్నామంటే చాలా నీట్‌గా వస్తుంది రౌండ్ అనేది. మనం దీనికి కూడా కర్వ్ స్కేల్ అనేది ఇలా యూజ్ చేసామంటే రౌండ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్త వాళ్ళకి ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ రౌండ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని ఇలాగ నేను పళ్ళు పార్ట్‌లో కిందన ఇలాగ డార్క్ కలర్ ఉంది కదా! ఈ కలర్ వచ్చేలాగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. అలానే పైన క్లాత్ కొంచెం ఉంటుంది కదా! దాన్ని కూడా ఇలాగ ఫ్రంట్, బ్యాక్ వచ్చేలాగా 2 ఇక్కడ పెట్టేసుకొని కట్ చేసుకున్నానండి. మనం క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీటర్ క్లాత్ తీసిన తర్వాత మిగిలిన 4 మీటర్ల క్లాత్‌ని ఇలాగ నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ అనేది ఇటు ఉంది కదా! ఓపెన్స్ అనేది ఇటు పెట్టుకున్నాను నా వైపుకి. ఈ సిల్క్ క్లాత్ కదండీ! కదలకుండా మనము ఇలాగ ఈక్వల్‌గా పెట్టుకొని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకొని కింద నడానికి ఎంతొచ్చిందో అంత మనము చెక్ చేసుకోవాలండి. మీరు తీసుకునే బాడీ మెజర్మెంట్స్‌లో మీకెంతొచ్చిందో బాడీ పార్ట్ ఇలాగ తీసుకొని చెక్ చేసుకోవాలి కిందన. దాంట్లోంచి మనము డాట్ కోసం అయితే ఇలాగ 1 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. మీకెంతొచ్చిందో దాంట్లోంచి 1 ఇంచ్ అనేది తగ్గించేసుకోండి. అప్పుడు మనకి తెలుస్తుంది ఎంత పెట్టుకోవాలో. ఇప్పుడు ఈ 1 ఇంచ్‌కి నేను పిన్ పెట్టుకున్నాను ఇక్కడ కదలకుండా. దీన్ని ఇలా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఇలాగ క్రాస్‌గా ఎక్కడొచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనము ఎక్కడి వరకు తీసుకోవాలో తెలుస్తుంది. ఈ మార్కింగ్ ఇటు ఎంతొచ్చిందో అంతే ఇటు కూడా పెట్టుకోవాలి. ఇది జస్ట్ ఉజ్జాయింపు కోసమండి. ఇది కరెక్ట్‌గా వచ్చింది లేదు అనేది మళ్ళీ మనం చెక్ చేసుకుంటాము. నేను చూపిస్తున్నట్టు ఇలాగా కోన్ షేప్‌లో
ఎంత వచ్చిందో మెజర్మెంట్ సేమ్ మెజర్మెంట్ని ఇలాగ కోన్ షేప్లో రౌండ్గా అనేది మార్క్ చేసేసుకోండి. ఈ మార్కింగ్ని కలిపేసుకుని మనము ఇప్పుడు మనకి ఇలాగ బ్యాక్ పార్ట్ నడుము ఎంత వచ్చిందో చూసాం కదా, 1 ఇంచ్ తగ్గించుకుని అది ఇక్కడ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 14.5 వచ్చింది. అయితే ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు మనం తగ్గించుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది తగ్గించి మార్క్ చేస్తున్నాను. అదే మార్కింగ్ని మళ్ళీ ఇలాగా 1 ఇంచ్ చుట్టూ కూడా మనం తగ్గించుకోవాలి. రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ కార్నర్ నుంచి నేను పెట్టినట్టు ఇలా మార్క్ చేస్తే చూసారు కదా, ఈ రౌండ్ అనేది మళ్ళీ ఇలా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా మనము ఇలాగా మార్క్ చేసుకుని చూసుకోవాలి. నాకు సరిపోతుందండి, 13 వచ్చింది కదా, ఇలా తీసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎంత కావాలో అంత ఇలాగ నేను చూపించినట్టు మార్క్ చేసుకోండి. అయితే ఇది ఫుల్ లెంత్ వచ్చేసి 45 మనకి వీళ్ళకి. మనకి బాడీకి వచ్చి 15 ఇంచులు పెట్టాం కదా, మైనస్ చేసుకోవాలి. అయితే మనకి 30 వస్తుంది. ఈ 30కి మనం 1 ఇంచ్ పైన కింద ఖర్చుకు కలుపుకోండి. అంటే 31 రావాలి మనకి బాటమ్ అనేది. ఈ 31 ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఎక్కడైతే మనకు కరెక్ట్గా వచ్చిందో ఆ మార్కింగ్ నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా 31 అనేది మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అంబ్రెల్లా. ఇంకొక విధంగా కూడా చూపిస్తాను మీకు. ఇటు సైడ్ కూడా మనం ఇలా 31కి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ పైన నేను ఈ కార్నర్లో ఇలా టేప్ పెట్టాను కదా, దాని మీద మనం వెయిట్ అనేది పెట్టుకోవాలి, బరువు కదలకుండా. అప్పుడు పైనుంచి ఇక్కడ 31 దగ్గర ఎంత అయితే వచ్చిందో మనకి అంత ఇలాగ పైనుంచి మనం ఇందాక 31కి మార్క్ చేసాం కదా, ఆ చివరి నుంచి ఇక్కడికి పెరుగుతుందండి. ఇప్పుడు ఇలాగ ఎంత వచ్చిందో రౌండ్ కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి మనము. ఇలా చేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫుల్ సర్కిల్ అండి ఇది. ఇలా ఫుల్ సర్కిల్ ఎప్పుడు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించిన విధంగా కూడా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ వచ్చేసి మనకి తక్కువ ఉంది కదా, దానికోసం అయితే నేను ఎలాగ తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగ కిందన నడుము దగ్గర 14 వచ్చింది కదా, -1 చేసుకోండి, డాట్ తీసేయండి, అంటే 13 వస్తుంది. చూసారు కదా, ఇది ఇలాగ ఫోల్డింగ్ అండి. 4 లేయర్స్ ఉంది. ఫోల్డింగ్స్ 2 కూడా నా వైపున ఉన్నాయి. ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ 13 ఇంచులు పైన వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి. ఇది స్ట్రైట్ అండి, మనం ఖర్చులతో సహా పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇలాగ స్ట్రైట్ కట్లో కూడా మనం అంబ్రెల్లాకి తీసుకోవచ్చు. పొడవు వచ్చేసి మనకి 30 వచ్చింది కదా, -1 చేసుకుని 29 పెట్టుకోవచ్చు. అయితే నాకు ఉంది కదా, నేను ఫోల్డ్ చేస్తాను కాబట్టి కింద మడత అనేసి నేను 30 పెట్టేసుకుంటున్నాను. మీకు లైనింగ్ అనేది తక్కువ ఉంటే 29, 28 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే లోపల లైనింగే కదండి ఇది, పర్వాలేదు. మనకు తక్కువ ఉన్నా కూడా అంబ్రెల్లాకి బాగుంటుంది. ఇలాగ ఇక్కడ వరకు కూడా నేను 30కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ పైకి వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకి కిందకి వేలబడినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అంబ్రెల్లాలోంచి. ఇలాగే క్రాస్ అనేది కలిపేసుకోండి. మనం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు లైనింగ్ అనేది నేను చూపించిన విధంగా ఇలాగ కట్ చేశారంటే మీకు క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేసుకోండి. అంబ్రెల్లా కట్ చేయాలంటే మనకి లైనింగ్ ఎక్కువ పడుతుంది. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఫుల్ సర్కిల్ కదా, దీనికి ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి కూడా వర్క్ అనేది. ఇలాగా లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే ఇలాగ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంచుకున్నానండి. ఇది 2 లేయర్స్ మీద ఉంది. ఇలాగ 2 హ్యాండ్స్కి కూడా కింద క్రాస్లు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు. దానికి పైన కింద ఖర్చుకి కలుపుకొని మనం 13 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోండి. అలానే ఈ చివర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే క్రాస్ వెళ్ళకుండా ఉంటుంది. ఈ మార్కింగ్స్ని మనం స్కేల్తో ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళది పెద్ద సైజు కాబట్టి మనం 3.5, 3.30 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3.5 పెడుతున్నాను. ఇలా పెట్టుకొని దీన్ని కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నారు కదా, వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. ఈ 13 ఇంచుల్ని మనము ఇలాగ ఆఫ్ చేసుకుంటే మనకి 6.5 వస్తుంది. చూసారు కదా, ఈ 6.5ని ఇలాగ 13 ఇంచులు ఆఫ్ చేసుకొని 6.5కి అనేది పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చుకి అనేది పెట్టుకోండి. అలానే ఇక్కడ చంకకి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటాము. ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్లో అంత పెట్టుకున్నారంటే జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇలాగ తీసుకోవాలి చంక రౌండ్ అనేది. చూసారు కదా, 10.30 వచ్చింది మనకి. ఈ 10.30 అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలాగ క్రాస్గా పెట్టేసుకోండి. 10.30 దగ్గర టేప్ అనేది ఈ లైన్ మీద రావాలి.
ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోండి. అలానే 2 ఇంచెస్ ఖర్చు ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు బ్యాక్ పార్ట్ అలానే జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది రాదు. ఇప్పుడు ఇక్కడ 2.75కి ఒక మార్క్ చేసుకోండి. పెద్ద సైజు కాబట్టి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2.75 దగ్గర నుంచి ఇక్కడికి మనం పెట్టుకున్నాం కదా ఖర్చుకి, ఇలాగ ఖర్చు దగ్గర వరకు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీంట్లో హాఫ్ అనేది చూసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చూసుకోండి. ఇలా ఆఫ్ చేశారు అంటే మిడిల్ పాయింట్ వస్తుంది మనకి. ఈ మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసామంటే చాలా ఈజీగా కర్వ్ అనేది వచ్చేస్తుందండి. కొత్త వరకు కూడా ఇలా పెట్టుకుని కర్వ్ స్కేల్ అనేది ఈ మిడిల్ పాయింట్ 1 ఇంచ్ మార్కింగ్ ఇలా పెట్టారంటే చాలా ఈజీ. చూసారు కదా, ఇలా కర్వ్ తీసేసుకోవడమే. ఇక్కడ నుంచి కొంచెం కిందకి డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేశారంటే హ్యాండ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకోవాలి. మీరు హ్యాండ్ అనేది ఇలా కట్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చుకోండి. ఇలా టక్ ఇచ్చుకొని మనము వీటిని ఓపెన్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుందాము. ఇలాగ 1 సైడ్ అనేది లోత్ తీసుకోవాలి. దీనికోసం అయితే ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, ఈ 1 ఇంచ్కి ఇక్కడికి ఇలాగా టేప్ అనేది పెట్టుకుని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇక్కడ మిడిల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోవాలి. 30 ఇంచ్ తీస్తున్నానండి, సరిపోతుంది సైజు వాళ్ళకి. ఇలాగ నేను చూపిస్తున్నట్టు హ్యాండ్తో కర్వ్ అనేది తిప్పుకోండి స్లోగా. కొత్తవారైతే ఈ లోత్ అనేది నిదానంగా తీసుకోవాలి. కరెక్ట్గా రావాలండి లోత్ అనేది. నేను చూపించినట్టు ఇలా తీసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ లోత్ అనేది కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసిన దగ్గర మనం ఒక టక్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తెలియడానికి. నేను హ్యాండ్ అనేది ఎందుకు లాస్ట్ కట్ చేశాను అంటే మనము అంబ్రెల్లా అనేది కట్ చేశాక మిగిలిన క్లాత్లో అనేది మనం హ్యాండ్ తీసుకోవాలండి. ఫస్టే హ్యాండ్ తీసారంటే మీకు అంబ్రెల్లా అనేది జాయింట్లు పడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం అంబ్రెల్లా కట్ చేసిన కార్నర్లో క్లాత్ అనేది కరెక్ట్గా మనకి ఇలాగా హ్యాండ్కి అనేది సరిపోతుంది. ఇలాగ మనం క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూసుకుని కట్ చేసుకోవాలండి. అందుకే నేను ఫస్ట్ కిందన బాటమ్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. దానివల్లే మనకి ఇంత పెద్ద సైజ్ అయినా కూడా ఎక్కడ మనకి జాయింట్ అనేది పడకుండా అంబ్రెల్లా కటింగ్ అనేది అయిపోయింది శారీ, ఫుల్ శారీతో. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. మనం చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి వీడియోని, స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.